నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి శ్రీమతి గీతికా పరపురెడ్డి గారు రచించిన డెత్ సీక్రెట్ ధారావాహికం నుండి 7వ భాగం వినేద్దామండి. వర్షిణితో మాట్లాడుతున్న మోక్షిత్ ఆమె ఫోన్ కాల్ను కట్ చేసి డోర్ తెరిచాడు. శైలేంద్రతో పాటు అతడి వెనకే ఉన్న కానిస్టేబుల్ పాండు, మరో 2 లోకల్ కానిస్టేబుల్స్ కూడా గబగబా లోపలికి వచ్చారు. ఏంటి సార్ ఈ టైంలో వచ్చారేంటి అడిగాడు మోక్షిత్. హత్య చేసిన వాళ్ళని అరెస్ట్ చేయడానికి ముహూర్తం చూసుకుని రావాలా? స్టేషన్కి పద ముందు, కోపంగా అంటూ హ్యాండ్ కఫ్స్ బయటకు తీశాడు శైలేంద్ర. ఉలిక్కి పడ్డాడు మోక్షిత్. ఇన్స్పెక్టర్ శైలేంద్ర మాటలకి ఫ్లాట్ లోపల రూమ్లో నుంచి 2 వ్యక్తులు బయటకు వచ్చారు. నువ్వు ఇక్కడే ఉన్నావా? రారా, నీ పేరు అడిగితే ఏమని చెప్పావు? కేకే కిరణా? మరి అన్వర్ ఎవర్రా? వీడేమో విజిల్ బ్లోయరు, హ్యాకింగులు చేస్తాడు. నువ్వేమో కిరణ్ అన్వర్ అని మారు పేర్లు పెట్టుకుని మా పోలీసుల్నే బురుడి కొట్టిస్తున్నావు. వాడెవడు? వాడి పేరేంటి? అక్కడున్న 3వ వ్యక్తిని చూస్తూ సీరియస్గా అడిగాడు శైలేంద్ర. ఐఆమ్ విల్సన్. మోక్షిత్, ఎవరు వీళ్ళు? ఏమైంది? మోక్షిత్ వైపు చూసి అడిగాడు విల్సన్. మీరు మోక్షిత్ విషయంలో కన్ఫ్యూజ్ అయినట్లున్నారు. హీఈజ్ ఇన్నోసెంట్. క్రిమినల్స్ని పట్టుకోవడంలో మీకు ఏదైనా హెల్ప్ కావాలంటే అడగండి, తప్పకుండా చేస్తాం అన్నాడు కిరణ్ అని చెప్పుకున్న అన్వర్. వాళ్ళ మాటలేమీ పట్టించుకోకుండా మోక్షిత్ వైపు చూశాడు శైలేంద్ర. నీతో పాటు కలిసి నైనిని హత్య చేసిన కిల్లర్స్ వీళ్ళిద్దరేనా? యు ఆర్ అండర్ అరెస్ట్ మోక్షిత్. మీ ముగ్గురిని ఇంటరాగేట్ చేయాలి, పదండి. కోపంగా గట్టిగా అరిచాడు. కానిస్టేబుల్స్ అందరూ వాళ్ళ దగ్గర ఉన్న హ్యాండ్ కఫ్స్ తీసి మిగతా వాళ్ళిద్దరి వైపు వెళ్లారు. ఆల్రెడీ అరెస్ట్ చేయాలన్న ప్లాన్తో పోలీసులు వచ్చారని అర్థమైంది మోక్షిత్కి. మేము కిల్లర్స్ కాదు శైలేంద్ర, మీరు మిస్అండర్స్టాండింగ్లో ఉన్నారు. నేను చెప్పేది వినండి, సీరియస్గా అన్నాడు మోక్షిత్. ఆ వెంటనే చేతిలో ఉన్న సెల్ ఫోన్లో నుంచి ఏదో నెంబర్కి ఫోన్ చేయబోయాడు. అది చూస్తూనే మరింత రైజ్ అయ్యాడు ఇన్స్పెక్టర్ శైలేంద్ర. కోపంతో అతని చేతిలో నుంచి ఫోన్ ఒక్కసారిగా లాక్కుని, ఎవడికిరా ఫోను? ఏ రాజకీయ నాయకుడికి చేస్తున్నావు అని ఆ ఫోన్ కాల్ కట్ చేశాడు. విల్సన్, అన్వర్ల దగ్గర నుంచి కూడా సెల్ ఫోన్స్ హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. మరు క్షణంలోనే మోక్షిత్ చేతికి హ్యాండ్ కఫ్స్ వేశాడు శైలేంద్ర. ఇతనిది ఏ స్టేషన్ మోక్షిత్? హ్యాండ్ కఫ్స్ వేసిన చేతుల్ని విసిరిగా లాక్కుంటూ అడిగాడు విల్సన్. ఏ స్టేషన్ అయితే నీకేంట్రా? ఎక్స్ట్రాలు మాట్లాడుతున్నావు? ముందు అందరూ స్టేషన్కి పదండ్రా, దూకుడుగా అంటూ వాళ్ళని డోర్ వైపుకు తోశాడు శైలేంద్ర. మోక్షిత్ ఆలోచనలో పడ్డాడు. ఇప్పుడు ఏం చేద్దామన్నా, ఎవరికి ఫోన్ చేద్దామన్నా అందరి ఫోన్లు శైలేంద్ర లాక్కున్నాడు. వాళ్ళు ముగ్గురు సైలెంట్గా పోలీస్ జీప్లోకి ఎక్కారు. మరు క్షణమే ఆ జీపు పోలీస్ స్టేషన్ వైపు దూసుకెళ్ళిపోయింది. అర్ధరాత్రి దాటింది సమయం. ఇంటికి వెళ్లకుండా ఇంకా తన ఛాంబర్లోనే ఉన్నాడు చంద్రకాంత్. ఆఫీసు స్టాఫ్ అందరూ డ్యూటీల నుండి వెళ్ళిపోయారు. మరి కొంతసేపు ఆగితే స్వీపర్స్ డ్యూటీ ఎక్కే టైం అవుతుంది. తన చైర్మన్ సీట్లో కూర్చుని సీరియస్గా తీవ్రమైన ఆలోచనలో మునిగిపోయాడు చంద్రకాంత్. డిటెక్టివ్ జావేద్ని అర్జెంటుగా రమ్మని కబురు పెట్టాడు. జర్నీలో ఉన్నాడంట, నైట్ బాగా లేట్ అవుతుందంట అని చెప్పింది లిన్సీ. అయినా పర్వాలేదు, ఏ టైం అయినా ఆఫీసులోనే ఉంటాను, రమ్మని చెప్పు అన్నాడు. అతడి కోసమే సీరియస్గా వెయిట్ చేస్తున్నాడు. సెల్ ఫోన్ తీసి తమ ఇంటి సీసీటీవీ ఫుటేజీల్ని మళ్ళీ ప్లే చేసి చూడసాగాడు. ఇప్పటికే చాలాసేపు ఆ ఫుటేజీల్ని మళ్ళీ మళ్ళీ చూశాడు. తీవ్రమైన ఆలోచనలతో ఏవేవో అనుమానాలు, ఎన్నో సందేహాలు. గుడ్ ఈవినింగ్ సార్ అన్న మాట హఠాత్తుగా వినపడింది. తలెత్తి చూశాడు. ఎదురుగా జావేద్. అతని కళ్ళల్లోకి సూటిగా చూశాడు చంద్రకాంత్. వచ్చి ఆయన టేబుల్ ముందున్న చైర్లో కూర్చున్నాడు జావేద్. తన చేతిలోని సెల్ ఫోన్ను జావేద్ వైపు సీరియస్గా తిప్పి చూపించాడు చంద్రకాంత్. అంతే, ఆ ఫోన్ డిస్ప్లేలోకి చూస్తూనే అదిరిపడ్డాడు జావేద్. అందులో చంద్రకాంత్ ఇంటి గార్డెన్లోని వుడెన్ చైర్ మీద సీక్రెట్ బటన్ క్యామ్ని ఫిక్స్ చేస్తున్నాడు జావేద్. ఆ ఫుటేజ్ చూస్తున్న జావేద్ క్షణకాలం తడబడుతూ గుటక మింగటాన్ని నిశితంగా గమనించాడు చంద్రకాంత్. నువ్వు చేస్తున్నది ఏమిటిది జావేద్? నాతో చెప్పలేదేం అడిగాడు. అంటే మేడం బయటకు వెళ్ళే మూమెంట్స్ని వాచ్ చేయటానికి ఒక కేమ్ ఫిక్స్ చేస్తానని అంతకు ముందు మీతో చెప్పాను అని నసుగుతున్నట్టుగా చెప్పాడు జావేద్. అందుకు నేను ఒప్పుకోలేదు కదా జావేద్. సీక్రెట్ కెమెరాలు పెట్టొద్దని నీకు గట్టిగా చెప్పాను, కానీ నువ్వు చేసిందేంటి? కోపంగా అడిగాడు చంద్రకాంత్.
ఆ రోజు అలంకృత గారు ఎవరితోనో గొడుగుతున్నాడు జావేద్. అలంకృత కాదు, మిస్సెస్ ఎక్స్ అని అతడు చెప్తున్న దాన్ని మధ్యలోనే కట్ చేస్తూ కోపంగా అన్నాడు చంద్రకాంత్. సారీ సార్, ఎక్స్ ఎవరితోనో రిలేషన్లో ఉన్నారని ప్రూఫ్స్ దొరికాయి కదా. ఆమె మూమెంట్స్ని ఇంకా డీప్గా స్టడీ చేస్తే మరిన్ని డీటెయిల్స్ తెలుస్తాయని లాన్లో క్యాంప్ పెట్టాను. ఎక్స్ ఉంటున్న రూమ్ అవుటర్ పార్ట్ని మాత్రమే వ్యూ టార్గెట్ చేశాను, కానీ వేరే ఎవరి రూమ్స్ని లొకేట్ చేసుకోలేదు చెప్పాడు. నువ్వు ఎక్స్ ఉండే బొటిక్ దగ్గర సీక్రెట్ కెమెరా పెడతానని చెప్పావు. నేను వద్దన్నాను. బొటిక్ దగ్గరే వద్దు అని చెప్పినప్పుడు నా ఇంట్లో కెమెరా ఫిక్స్ చేస్తానంటే నేను ఎలా యాక్సెప్ట్ చేస్తాను జావేద్? సడన్గా నా పర్మిషన్ తీసుకోకుండా నువ్వు ఇలా నా ఇంట్లో సీక్రెట్ కెమెరా ఫిక్స్ చేయటం, యునో ఇట్స్ ట్రూలీ అనెథికల్ క్యారెక్టర్. చాలా సీరియస్గా అన్నాడు చంద్రకాంత్. ఎస్ సార్, బట్ నేను ఆలోచించాను. లిన్సీతో బాగా డిస్కస్ చేసిన తర్వాత క్యాంప్ ఫిక్స్ చేశాను నిదానంగా అన్నాడు జావేద్. లిన్సీతో ఎందుకు డిస్కస్ చేశావు? లిన్సీ నాకు ఓనరా లేక నా ఇంటి ఓనరా? నిన్ను హైర్ చేసుకున్నవాడిని నేను. ప్రతి విషయం నువ్వు నాకు చెప్పాలి. నన్ను వదిలేసి నువ్వు లిన్సీతో డిస్కస్ చేయటం ఏంటి? తన పర్మిషన్తో నా ఇంట్లో క్యాంప్ పెట్టడం ఏంటి? పట్టలేనంత ఆవేశంతో గట్టిగా అరిచేశాడు జావేద్. ఎదురు సమాధానం ఏం చెప్పకుండా సైలెంట్గా తలదించుకొని కూర్చుండిపోయాడు. ఆ అర్ధరాత్రి టైంలో మోక్షిత్, అన్వర్, విల్సన్లను కస్టడీలోకి తీసుకున్న శైలేంద్ర వాళ్ళని పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చాడు. మోక్షిత్ గురించి శైలేంద్రకు నచ్చ చెప్పాలని ఎంతో ప్రయత్నించాడు స్టేషన్ ఇన్స్పెక్టర్ బసవరాజు. కానీ తన ఇన్వెస్టిగేషన్లో అనుమానితుల్ని ఎవరిని అసలు వదలడు శైలేంద్ర. ఇది ఒక మెడికల్ కాలేజీ అమ్మాయి మర్డర్ కేసు బ్రదర్. ఈ కేసు ఇన్వెస్టిగేషన్లో మీరు కోఆపరేట్ చేయండి, కొల్యూజ్ అవ్వద్దు. ఈ రాత్రి మీ స్టేషన్లోనే పడుకుని రేపొద్దున వీళ్ళని ఆంధ్రాకి తీసుకువెళ్తాను, స్థిరమైన నిర్ణయంతో గంభీరంగా చెప్పాడు శైలేంద్ర. వెంటనే క్యాబిన్లో నిద్రకు ఉపక్రమించాడు. ఇన్స్పెక్టర్ బసవరాజు ఇంటికి వెళ్ళటానికి ప్రిపేర్ అవుతూ కానిస్టేబుల్స్ వైపు చూశాడు. ఒక కానిస్టేబుల్ ఏదో సైగ చేస్తున్నట్టుగా కళ్లతోనే పక్కకు చూపించాడు. అతడు చూపించిన వైపు ఉన్న కారాగారం లోపలే మోక్షిత్, అన్వర్, విల్సన్లు ఉన్నారు. వాళ్ళు మిమ్మల్ని పిలుస్తున్నారు సార్ నిదానంగా చెప్పాడు కానిస్టేబుల్. ఒకంత సందేహిస్తూనే ఇన్స్పెక్టర్ శైలేంద్ర ఏం చేస్తున్నాడో అని ఓసారి క్యాబిన్లోకి చూశాడు బసవరాజు. శైలేంద్ర గాఢ నిద్రలోకి వెళ్ళిపోయాడు. వెంటనే మోక్షిత్ వాళ్ళు ఉన్న సెల్ దగ్గరకు వచ్చాడు. బసవరాజు రావటాన్ని చూస్తూనే మోక్షిత్ గబగబా ఇనుప కటకటాల తలుపు దగ్గరికి వచ్చాడు. ఏమైంది మోక్షిత్? ఏంటి ఇదంతా? నువ్వు మర్డర్ చేయటం ఏంటి? ఆదుర్దాగా అడిగాడు బసవరాజు. అవన్నీ తర్వాత మాట్లాడుకుందాం. మీరు నాకు ఒక హెల్ప్ చేయాలి. ఒక ల్యాప్టాప్ విత్ అన్ఇంటరప్టెడ్ నెట్వర్క్తో అర్జెంటుగా కావాలి చెప్పాడు మోక్షిత్. ల్యాప్టాపా? ఈ టైంలోనా అన్నాడు బసవరాజు. మీకు మా విజిల్ బ్లోయర్స్ హెడ్ వర్మగారు తెలుసు కదా, ఆయన నెంబర్ చెప్తాను, ఫోన్ చేయండి, ఆయన వాటిని వెంటనే అరేంజ్ చేస్తారు చెప్పాడు మోక్షిత్. మోక్షిత్ చెప్పిన ఫోన్ నెంబర్కి ఫోన్ చేసి ఫోనును ఊచల మధ్యలో నుంచి మోక్షిత్కి ఇచ్చాడు బసవరాజు. ఫోన్ తీసుకుని తనకేమేం కావాలో చెప్పాడు మోక్షిత్. కేవలం 10 నిమిషాల్లోనే అతడు అడిగినట్లుగా హై స్పీడ్ నెట్వర్క్ ఉన్న ఒక ల్యాప్టాప్ను పట్టుకుని ఒక వ్యక్తి ఆ పోలీస్ స్టేషన్ లోపలికి వచ్చాడు. ఎంతో అలర్ట్గా స్పీడ్గా ఉన్న విజిల్ బ్లోయింగ్ మెంబర్స్ యాక్టివిటీ నెట్వర్క్ చూసి షాక్ అయిపోయాడు ఇన్స్పెక్టర్ బసవరాజు. తెల్లవారింది. తెల్లవారుజామున పడుకోవడంతో లేటుగా నిద్రలేచాడు చంద్రకాంత్. ఆయన ముఖం ఒడిలి ఉంది. ఈ మధ్య రాత్రిళ్ళు సరిగ్గా నిద్ర లేకపోవడంతో కళ్ళు బాగా ఎర్రగానే ఉంటున్నాయి. నుదుటి మీద ఎప్పటికంటే కొంచెం ఎక్కువ ముడతలు కనపడుతున్నాయి. అలంకృత కాఫీ కప్పు తెచ్చి భర్త చంద్రకాంత్కి ఇచ్చింది. కాఫీ సిప్ చేస్తూ అలంకృతిని ఊరగా గమనించాడు చంద్రకాంత్. ఆమెను చూడగానే చంద్రకాంత్ ఆలోచనలు డిటెక్టివ్ జావేద్ కనిపెట్టి చెప్పిన రహస్య సమాచారం మీదకు వెళ్ళాయి. అసలు రాజీవ్ ఎవడు? అలంకృత వాడితో ఎందుకు తిరుగుతుంది? ఆమెకు నాకంటే వాడే ఎక్కువ. వాడి కోసం నాతో ఎందుకు పదే పదే అబద్ధాలు చెప్తుంది? ఆమె వాడితో అంత క్లోజ్గా ఉంది అంటే వాడితో ఫోన్లో కూడా బాగా ఎక్కువే మాట్లాడుతుంది కదా. మరి అలంకృత ఎప్పుడూ ఫోన్లో అసలు ఎవరితోనూ ఎక్కువ మాట్లాడినట్టే ఉండదేంటి? తను ఢిల్లీ, డెహ్రాడూన్ వెళ్ళే విషయాలను కవర్ చేస్తూ తనతో అబద్ధాలు చెప్తుందంటే ఆమె ఫోన్ మాట్లాడే విషయంలో కూడా చాలా తెలివిగా సీక్రసీ మెయింటైన్ చేస్తుంది. తను లేనప్పుడు, ఒంటరిగా ఉన్నప్పుడు మాత్రమే ఆ రాజీవ్ గారితో మాట్లాడుతూ ఉండొచ్చు.
ఆమె సెల్ ఫోన్ను సెర్చ్ చేస్తే ఆ విషయం తెలిసిపోతుంది అనుకున్నాడు. ఆ ఆలోచన రాగానే ఆమె కోసం చూశాడు. ఆమె కాఫీ ఇచ్చిన తర్వాత భర్త ఏదో ఆలోచనలో ఉన్నాడని డిస్టర్బ్ చేయటం ఇష్టం లేక మళ్ళీ కిచెన్లోకి వెళ్ళిపోయింది. వెంటనే ఖాళీ కప్పు పట్టుకుని కిచెన్లోకి వచ్చాడు చంద్రకాంత్. ఆమె కిచెన్లో తెలుగు సినిమా పాటలు వింటూ వంట చేస్తోంది. కిచెన్ గట్టు మీద కనపడింది అలంకృత సెల్ ఫోన్. ఆమె ఫోన్ను చేతిలోకి తీసుకున్నాడు చంద్రకాంత్. వెంటనే ప్రశ్నార్థకంగా చూసిందామె. నా ఫోన్లో సిగ్నల్ రావటం లేదు సీరియస్గా చెప్పి అలంకృత ఫోన్ను తన ఫింగర్ ప్రింట్తో ఓపెన్ చేయబోయాడు. కానీ ఎర్రర్ అని చూపటంతో షాక్ అవుతూ అలంకృత వైపు చూశాడు. లాస్ట్ మంత్ నా ఫోన్ వాటర్లో పడి డెడ్ అయింది కదా, ఫోనును ఫార్మాట్ చేసినప్పుడు సేవ్డ్ ఫింగర్ ప్రింట్స్ అన్నీ పోయాయి. ప్యాటర్న్తో ఓపెన్ చేయండి. ప్యాటర్న్ ఇంగ్లీష్ లెటర్ ఏ చెప్పింది ఆమె. అతని మనసులోని అనుమానం మరింత బలపడింది. ఆమె ఫోన్ పట్టుకొని కిచెన్లో నుంచి బయటకు వచ్చాడు. ఆ వెంటనే ఆమె ఫోన్లోని కాల్స్ డేటా తీశాడు. రీసెంట్ కాల్స్లో వర్షిణి నెంబర్ మొదటిగా కనపడింది. నిన్న రాత్రి అవుట్ గోయింగ్ వెళ్ళిన ఫోన్ కాల్ అది. కాల్ డ్యూరేషన్ 10 నిమిషాలుంది. అంటే నిన్న రాత్రి వర్షిణికి ఫోన్ చేసి 10 నిమిషాల పాటు మాట్లాడింది. నిజానికి వర్షిణి తన ఒక్కడికే కూతురు. అలంకృత వర్షిణికి స్టెప్ మదర్. అయినా కూడా వర్షిణిని సొంత కూతురు మాదిరిగా ఎంతో ప్రేమగా చూసుకుంటుంది. ఆ విషయం వర్షిణి కూడా తనతో ఎన్నోసార్లు చెప్పింది. తను వర్షిణినే అలంకృత ప్రపంచం. అలాంటి ఆమెను తను అనవసరంగా అనుమానిస్తున్నాడా అనిపించింది చంద్రకాంత్కి. అలంకృత వాళ్ళిద్దరితో కలిసి పంచుకున్న స్వీట్ మెమరీస్ అన్నీ గుర్తుకొచ్చాయి ఆయనకి. మనసు ఒక క్షణం బాధగా మూలిగింది. ఆ మరుక్షణమే డిటెక్టివ్ జావేద్ రహస్యంగా తీసి తెచ్చిన ఫోటో, అలంకృత రాజీవులు ఒకే గదిలో ఉన్నట్లుగా హోటల్ రిజిస్టర్ ప్రూఫ్లు కళ్ల ముందు మెదిలాయి. తన చేతిలో ఉన్న అలంకృత ఫోన్లో మిగతా ఫోన్ కాల్స్ని చూశాడు. వాటిలో బంధువులవి, ఇంకొన్ని రెగ్యులర్ బొటిక్ కస్టమర్స్ నెంబర్లు కనిపించాయి. రాజీవ్ ఫోన్ కాల్ ఎక్కడా లేదు. అలంకృత ఒకవేళ రీసెంట్గా రాజీవ్తో మాట్లాడినా కూడా కాల్స్ డేటాల నుంచి రాజీవ్ నెంబర్ను చెరిపేసి ఉండొచ్చుగా అనుకున్నాడు. వెంటనే కాంటాక్ట్స్లో రాజీవ్ అనే పేరును సెర్చ్ చేశాడు. ఆ పేరుతో ఏ నెంబరు కూడా సేవ్ చేసి లేదు. రాజీవ్ కోసం లొకేషన్స్ని అబద్ధాలు చెప్పినప్పుడు తనకు అనుమానం రాకుండా ఉండటం కోసం రాజీవ్ పేరును కూడా ఏదో సీక్రెట్ నేమ్తో సేవ్ చేసుకుందేమో అనుకున్నాడు. ఏ పేరుతో సేవ్ చేసి ఉంటుంది అనుకుంటూ ఆలోచించాడు. లవ్, ప్రేమ, ఫ్రెండ్, బుజ్జి, బంగారం, చంటి పేర్లన్నీ కొట్టి చూశాడు. కానీ ఆ పేర్లతో ఫోన్ నెంబర్లు ఏవి సేవ్ చేసి లేవు. చూసి చూసి విసుగొచ్చేసింది చంద్రకాంత్కి. ఇక ఫోనును అలంకృతకి ఇచ్చేద్దామని కిచెన్ వైపు కదిలాడు. కానీ అలంకృత సెల్ ఫోన్లో తను వెతికి చూసిన పేర్లన్నీ రీసెంట్ సెర్చ్లో ఉండిపోతాయిగా అనిపించింది. అందుకే ఒక్క క్షణం అక్కడే నిలబడి ఆమె ఫోన్లోని రీసెంట్ సెర్చ్ యాప్లు ఒక్కొక్కటి తీసేయటం మొదలుపెట్టాడు. ఆటోమేటిక్గా అనాలోచితంగా ఆ పని చేస్తున్న చంద్రకాంత్ కళ్ళు హఠాత్తుగా ఒక యాప్ మీద ఆగిపోయాయి. అదే అలంకృత జీమెయిల్ అకౌంట్. ఒకవేళ అలంకృత ఆ రాజీవ్ గారితో ఈమెయిల్స్లో ఏమైనా టచ్లో ఉందా? వాళ్ళిద్దరూ ఈమెయిల్ చేసుకుంటారా? ఫోన్లో అయితే పర్సనల్ ప్రైవసీ ఉండదని, రెడ్ హ్యాండెడ్గా దొరికేసే అవకాశం ఉంటుందని ఇద్దరు మెయిల్స్ ద్వారా కాంటాక్ట్లో ఉంటారా? చంద్రకాంత్ మెదడులో ఒక్కసారిగా లెక్కలేనన్ని అనుమానాలు రేగాయి. వెంటనే జీమెయిల్ యాప్ మీద టచ్ చేశాడు. ఇన్యాక్టివ్లో ఉన్న జీమెయిల్ యాప్ వెంటనే యాక్టివ్లోకి వచ్చి రీఫ్రెష్ అయింది. అలంకృత ఇన్బాక్స్కి ఇప్పుడు కొత్తగా ఏ ఈమెయిల్స్ రాలేదు. కానీ పాత మెయిల్స్లో రాజీవ్ పేరుతో ఏమైనా ఉన్నాయా అనుకుంటూ వెంటనే మెయిల్ సెర్చ్లో రాజీవ్ అనే పేరును ఇచ్చి సెర్చ్ చేశాడు. డిస్ప్లే మీద ప్రాసెస్ చక్రం కనపడింది. రాజీవ్ అనే పేరు గల ప్రతి మెయిల్ ఐడీల నుంచి అలంకృతకు వచ్చిన మెయిల్స్ అన్నీ ఇప్పుడు వరుసగా కనిపించేస్తాయి. అలంకృత వెనక ఉన్న రహస్యాలు ఇప్పుడు తనకు తెలిసిపోతాయి అనుకుంటూ ఆతృతగా ఒకంత టెన్షన్గా ఫోన్లోకి చూస్తున్నాడు. సరిగ్గా అప్పుడే అలంకృత ఫోన్కి ఇన్కమింగ్ ఫోన్ కాల్ వచ్చింది. డిస్ప్లే మీద పేరు డాక్టర్ ఉషా అని ఉంది. డాక్టర్ ఉషా అంటే నైనీడి తల్లి. ఫోన్ రింగ్ సౌండ్ వినపడి అలంకృత కిచెన్లో నుంచి బయటకు వచ్చింది. ఆమె ఫోన్ కోసం చేయి చాపగానే చంద్రకాంత్ సెల్ ఫోన్ను ఆమె చేతికిస్తూ ఉంటే సరిగ్గా అప్పుడు జీమెయిల్ ప్రాసెస్ పూర్తయ్యి డిస్ప్లే మీద రాజీవ్ అనే పేరు గల మెయిల్ ఐడీల నుంచి వచ్చిన ఈమెయిల్స్ లిస్ట్ కనపడింది. కంగు తింటూ షాక్ అయిపోయాడు చంద్రకాంత్. అప్పటికే సెల్ ఫోన్ తీసుకున్న అలంకృత ఫోన్ కాల్ ఓకే చేసి, హలో ఉషా, ఎలా ఉన్నారు?
మాకు కూడా నయని అనుక్షణం గుర్తొస్తోంది అని ఫోన్లో మాట్లాడుతూ మళ్ళీ కిచెన్లోకి వెళ్ళిపోయింది. ఒక్క క్షణం ఏం చేయాలో అర్థం కాలేదు చంద్రకాంత్కి. ఇప్పుడు అలంకృత ఫోన్ మాట్లాడటం పూర్తయిన వెంటనే మళ్ళీ ఆమె ఫోన్ తీసుకుని మెయిల్స్ అన్నీ చూడాలి అనుకున్నాడు. ఆ క్షణం కోసం ఆతృతగా ఎదురుచూస్తూ అక్కడే సోఫాలో కూర్చుని చెవులు రిక్కించి అలంకృత మాటలు వింటున్నాడు. రాజీవ్ గాడు మెయిల్స్లో ఏం రాశాడు? వాడితో అలంకృత ఏమేం మాట్లాడింది? వాళ్ళిద్దరి మెయిల్స్ నిండా ఏం రహస్యాలున్నాయి? అలంకృత ఇలా మరొకటితో రహస్య సంబంధం కొనసాగించడంలో ఆమె ఆంతర్యం, ఉద్దేశం ఏమిటి? తీవ్రంగా ఆలోచిస్తున్నాడు చంద్రకాంత్. జవాబు తెలియని అనంతమైన అనుమానాలు ఆయన గుండెల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఉన్నట్లుండి సడన్గా అలంకృత మాటలు వినపడట్లేదు అని గ్రహించాడు. అలంకృత ఫోన్లో మాట్లాడటం అయిపోయిందా అనుకుంటూ వెంటనే మళ్ళీ కిచెన్లోకి వెళ్ళి ఆమె ఫోన్ తీసుకున్నాడు. ఆమె వైపు ఓసారి చూసి ఫోన్ పట్టుకుని బయటకు వచ్చేశాడు. వెంటనే అలంకృత జీమెయిల్ అకౌంట్ను ఓపెన్ చేశాడు. రాజీవ్ అనే పేరుతో మళ్ళీ సెర్చ్ చేశాడు. రాజీవ్ అలంకృతకు రాసిన ఈమెయిల్స్ చూడాలని ఆతృతగా డిస్ప్లే వంక చూస్తున్నాడు. సెర్చింగ్ పూర్తయింది. డిస్ప్లే మొత్తం తెల్లగా మారి నో ఈమెయిల్స్ ఫ్రమ్ రాజీవ్ అని సెర్చ్ రిజల్ట్ కనపడింది. అంతే, షాక్తో మతిపోయింది చంద్రకాంత్కి. కొన్ని క్షణాల క్రితం రాజీవ్ నుంచి పెద్ద లిస్ట్ ఈమెయిల్స్ చూపించి ఇప్పుడు ఒక్క ఈమెయిల్ కూడా రాలేదంటే ఏం జరిగిందో చంద్రకాంత్కి అర్థమైపోయింది. అలంకృత మీద చంద్రకాంత్లోని అనుమానం మరింత బలపడిపోయింది. అక్కడ బెంగళూరులో ఇన్స్పెక్టర్ శైలేంద్ర లేటుగా నిద్రలేచాడు. పోలీస్ స్టేషన్లోని చెక్కబల్ల మీద పడుకోవడంతో ఒళ్ళంతా నొప్పులుగా, తలంతా పోటుగా అనిపించింది శైలేంద్రకి. లేచి ఫ్రెష్ అయ్యాడు. మోక్షిత్, అన్వర్, విల్సన్లను ఉంచిన సెల్ గది వద్దకు వచ్చాడు. మోక్షిత్ అన్వర్ విల్సన్లతో ఏదో మాట్లాడుతూ కనిపించాడు. వాళ్లను సీరియస్గా చూస్తూ హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ భార్గవరామ్కి ఫోన్ చేశాడు శైలేంద్ర. గుడ్ మార్నింగ్ సార్. నయని మర్డర్ కేసులో ఒక కుర్రాడు హంతకుడు అని మ్యాక్సిమం కన్ఫర్మ్ అయ్యాడు సార్. ఆ కిల్లర్ ఎవరో కాదు. నయని మర్డర్ జరగటానికి కొన్ని నిమిషాల క్రితం చంద్రకాంత్ గారి ఇంటి ముందే రెక్కీ చేస్తూ తిరిగిన మోక్షిత్. అతడే నయనిని మర్డర్ చేశాడు అని నాకు అనిపిస్తుంది సార్ చెప్పాడు. ఆర్ యూ షూర్ శైలేంద్ర? నిన్న నిహిర్ హంతకుడు అని మ్యాక్సిమం కన్ఫర్మ్ చేశావు. నిహిర్ని, వాడి సెకండ్ గర్ల్ ఫ్రెండ్ని అరెస్ట్ చేశావు. నిహిర్ దగ్గర బల్క్గా డ్రగ్స్ కూడా దొరికాయని చెప్పావు కదా. ఇప్పుడు ఈ కొత్త ట్విస్ట్ ఏంటి అడిగాడు కమిషనర్ భార్గవ్. ఎస్ సార్, నిన్న నిహిర్ అతడి గర్ల్ ఫ్రెండ్ జియాలను కస్టడీలోకి తీసుకొని ఇంటరాగేట్ చేశాను. అందులో తేలింది ఏంటంటే నిహిర్ ఇల్లీగల్ డ్రగ్స్ అమ్ముకునే ఒక డోప్ పెడ్లర్. అంతే సార్. నయని మర్డర్ జరిగిన సమయంలో అతడు డ్రగ్స్ కొనడానికి గోవా వెళ్ళాడు. వాడు గోవాలో ఉండగానే నయని మర్డర్ జరిగింది. నిహిర్ గోవా వెళ్ళిన డీటెయిల్స్ను జెన్యూన్గా చెప్పేస్తే వాడి ఇల్లీగల్ డ్రగ్స్ బిజినెస్ ఎక్కడ బయటపడుతుందో అని నా ముందు అబద్ధాలు చెప్పాడు సార్. అందుకే వాడిని సస్పెక్ట్ చేయాల్సి వచ్చింది. నయని మర్డర్ కేసులో వాడు క్లియర్. ఇకపోతే ఇప్పుడు నా అనుమానం అంతా మోక్షిత్ మీదే ఉంది సార్. వీడు కంప్యూటర్ హ్యాకింగ్లో ఎక్స్పర్ట్. చంద్రకాంత్ గారి ఇంట్లోని సీసీటీవీ కెమెరా ఫుటేజులను వీడే డిలీట్ చేసి ఉంటాడు. మోక్షిత్ని వాడి ఫ్రెండ్స్ అన్వర్ విల్సన్లని అరెస్ట్ చేశాను. వాళ్ళని తీసుకుని నేను, పాండు హైదరాబాద్కు రిటర్న్ అవుతాం సార్ అంటూ కేసు ఇన్వెస్టిగేట్ చేసిందంతా వివరించి చెప్పాడు. మరి మోక్షితే హంతకుడు అని చెప్పడానికి ఆధారాలు ఏమైనా దొరికాయా శైలేంద్ర? మళ్ళీ మరోసారి క్రాస్ చెక్ చేసుకున్నావా? కాస్త అనుమానపడుతూ అడిగాడు భార్గవరామ్. డైరెక్ట్ ఎవిడెన్స్ ఇంకా దొరకలేదు సార్. ఇండైరెక్ట్ ఎవిడెన్సులు చాలా ఉన్నాయి. మోక్షిత్ క్రైమ్ స్పాట్లో ఉన్నాడు. చంద్రకాంత్ గారి ఇంటి వాచ్మ్యాన్ చెప్పిన దాన్ని బట్టి అయితే హత్యా సమయానికి దరిదాపుల్లో మోక్షిత్ తప్ప వేరే ఏ ఒక్కరు కూడా ఆ ఇంటి చుట్టుపక్కలకు రాలేదు. అంతేకాదు, సంవత్సరం క్రితం వర్షిణి, నయని కనసులతో బాగా కాంటాక్ట్లో ఉన్న మోక్షిత్ సడన్గా మాయమైపోయాడు. మళ్ళీ ఇప్పుడు అతడు సరిగ్గా నయని హత్య జరిగిన రాత్రే వాళ్ళని పబ్లో కలిశాడు. సంథింగ్ ఈజ్ రాంగ్ సార్. వీడు చాలా పెద్ద టెక్నికల్ ఎక్స్పర్ట్. ఫ్లాట్లో చాలా లేటెస్ట్ కాస్ట్లీ ఎక్విప్మెంట్స్ కమర్షియల్ యూసేజ్ స్టైల్లో ఉన్నాయి. టెక్నికల్ ఎక్విప్మెంట్స్ దేన్నైనా హ్యాకింగ్ చేయగలడంట. విజిల్ బ్లోయర్గా బెంగళూరు డిపార్ట్మెంట్లో ఏవో కేసులు కూడా సాల్వ్ చేశాడంట. దీన్ని బట్టి చూస్తే వీడికి క్రిమినాలజీ కూడా బాగా తెలుసు అని అర్థమవుతోంది సార్ ఆవేశంగా అన్నాడు. శైలేంద్ర, జస్ట్ ఎ సెకండ్.
మోక్షిత్ నిజంగానే బెంగళూరు డిపార్ట్మెంట్లో విజిల్ బ్లోయర్గా పనిచేస్తున్నాడా? షాకింగ్గా అడిగాడు భార్గవరావు. ఎస్ సార్, స్టేషన్ ఇన్స్పెక్టర్ బసవరాజ్ చెప్పాడు. ఈ స్టేషన్లోనివే 2 టిపికల్ కేసులు వాడు సాల్వ్ చేశాడంట. మరి మోక్షిత్ గురించి బసవరాజును డీప్గా ఎంక్వైరీ చేసి కనుక్కున్నావా? వీళ్ళిక్కడ ఆ మోక్షిత్కి ఫుల్ ఫేవర్గా ఉన్నారు సార్. కానీ నైని మర్డర్ కేసులో అనుమానించాల్సిన వాళ్లల్లో వీడే మొట్టమొదటివాడు అని నాకు అనిపిస్తుంది. నైని వర్షిణీలకు 2 ఏళ్ల క్రితమే మోక్షిత్తో పరిచయం ఉంది. అప్పుడే వాళ్ళ మధ్య ఏదో గొడవ జరుగుంటుంది. తర్వాత వాడు సడన్గా 1 సంవత్సరం పాటు వాళ్ళెవరితోనూ కాంటాక్ట్లో లేడు. ఇప్పుడు మళ్ళీ హఠాత్తుగా ప్రత్యక్షమై ఇక్కడ నుంచి హైదరాబాద్ వచ్చాడు. పబ్బులో డైరెక్ట్గా వాళ్ళని మళ్ళీ కలిశాడు. అక్కడి నుంచి వాళ్ళని ఫాలో చేసి చంద్రకాంత్ గారింటికి వెళ్ళాడు. నైని సింగిల్గా ఇంట్లో నుంచే రావటాన్ని చూసి వీడి ఫ్రెండ్స్తో కలిసి షూట్ చేశాడని నా అనుమానం సార్ అంటూ అతడు ఊహించుకున్న క్రైమ్ సీనుని వివరించి చెప్పాడు శైలేంద్ర. ఈ క్రైమ్ సీన్ వినటానికి బాగుంది శైలేంద్ర, కానీ చంద్రకాంత్కి మోక్షిత్ బాగా తెలిసిన కుర్రాడు. పైగా వాడు విజిల్ బ్లోయర్ అంటున్నావు. నువ్వేమో నైని మర్డర్ కేసుకు సంబంధించి వాడిపై ఏ పర్టిక్యులర్ ప్రూఫ్ని ఇంకా సంపాదించలేదు. మరి ఆ కుర్రాన్ని ఎలా అరెస్ట్ చేస్తావు శైలేంద్ర? సూటిగా అడిగాడు భార్గవరావు. బెంగళూరు మెడికల్ కాలేజీలోనూ నైని ఫ్రెండ్స్ని క్లాస్మేట్స్ని అందరినీ ఇంటరాగేట్ చేశాను సార్. వాళ్లల్లో అనుమానాస్పదంగా ఎవరూ లేరు. కానీ మోక్షిత్ విషయాలు అన్నీ కూడా అనుమానాస్పదంగా ఉన్నాయి సార్. చంద్రకాంత్ గారు మోక్షిత్ని బాగా నమ్ముతున్నారు. కానీ వీడిక్కడ చంద్రకాంత్ గారి అమ్మాయి వర్షిణిని ఫ్లర్ట్ చేస్తున్నాడు. రోజు కిస్సులు హగ్గులు అంటూ ఇంకా ఏదో చెప్పబోతున్నాడు శైలేంద్ర. ఫోన్ ఒకసారి స్టేషన్ ఇన్స్పెక్టర్ బసవరాజ్కి ఇవ్వు అని అప్పటికే అతని మాటలు పట్టించుకోకుండా ఏదో ఆలోచనలో ఉన్నట్టుగా అన్నాడు కమిషనర్ భార్గవరావు. బసవరాజు ఇంకా డ్యూటీకి రాలేదు సార్. ఆగండి సార్, ఇప్పుడే వస్తున్నాడు. బుల్లెట్ని పార్కింగ్లో పెడుతున్నాడు అంటూనే గబగబా పార్కింగ్ వైపు కదిలాడు శైలేంద్ర. మా కమిషనర్ భార్గవరామ్ గారు నీతో మాట్లాడతారట అని చెప్పి ఫోనును బసవరాజుకి ఇచ్చాడు. వెంటనే బసవరాజు ఫోన్లోనే సెల్యూట్ చేసి చెప్పండి సార్ అన్నాడు. నైని మర్డర్ కేసులో మోక్షిత్ని సస్పెక్ట్ చేస్తున్నాడు శైలేంద్ర. మోక్షిత్ మన పోలీస్ డిపార్ట్మెంట్లో విజిల్ బ్లోయరా? సూటిగా అడిగాడు భార్గవరామ్. ఆ ప్రశ్నలు వినగానే సెల్ ఫోన్ పట్టుకుని శైలేంద్రకు కొంచెం దూరంగా అడుగులు వేశాడు బసవరాజు. మోక్షిత్ గురించి శైలేంద్ర అండర్ ఎస్టిమేషన్లో ఉన్నాడు సార్. అతను బెంగళూరు డిపార్ట్మెంట్లో సీక్రెట్గా వర్క్ చేస్తున్న విజిల్ బ్లోయర్. నా స్టేషన్లోవి 2 క్రిటికల్ కేసులు సాల్వ్ చేశాడు కూడా. అతన్ని అన్యాయంగా ఈ కేసులోకి బుక్ చేస్తున్నారు అని నా ఫీలింగ్. అయినా ప్రాబ్లం లేదు సార్. మోక్షిత్ తనని తాను ప్రూవ్ చేసుకోగలడు. మీరు కాన్ఫిడెన్షియల్గా ఉంచుతానంటే చాలా ముఖ్యమైన రహస్యం ఒకటి చెప్తాను సార్ అని ఫోన్కు చెయ్యి అడ్డుపెట్టి రహస్యం మాదిరిగా అన్నాడు బసవరాజు. కాన్ఫిడెన్షియల్గానే ఉంటుంది, చెప్పు, ఏమిటా రహస్యం? కుతూహలంగా అడిగాడు భార్గవరావు. ఏపీ హోమ్ మినిస్టర్ గారి కూతురు గత నెలలో యూఎస్ నుంచి వచ్చారు కదా, ఆమె మ్యారేజ్ చాలా గ్రాండ్గా చేశారు. అవును, ఆ మ్యారేజ్కి మన ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ గారు కూడా వచ్చారు. ఆ విషయం ఇప్పుడెందుకు? మోక్షిత్ గురించిన రహస్యం ఏమిటో ముందు చెప్పు మధ్యలో అడ్డుపడుతూ అన్నాడు కమిషనర్ భార్గవరావు. అదే చెప్తున్నాను సార్. ఆంధ్రప్రదేశ్ హోమ్ మినిస్టర్ గారి ఏకైక కుమార్తె గత సంవత్సరం తన బాయ్ ఫ్రెండ్తో కలిసి ఇంట్లో నుంచి ఎక్కడికో పారిపోయింది. ఆమె ఆచూకీ తెలుసుకోవటం కోసం హోమ్ మినిస్టర్ ఎన్నో ప్రయత్నాలు చేశారు. కానీ ఆ అమ్మాయి ఎక్కడ ఉందో ఎవరికీ తెలియలేదు. అప్పుడు ఆ అమ్మాయిని కనిపెట్టడం కోసం ఆమె వాడే టెక్నికల్ యూసేజ్ మొత్తాన్ని హ్యాక్ చేయటం కోసం హోమ్ మినిస్టర్ గారు పర్సనల్గా 4 విజిల్ బ్లోయర్స్ని అపాయింట్ చేసుకున్నారు. ఆ 4 మోక్షిత్ ఒకడు సార్. చాలా ఎగ్జైట్మెంట్తో చెప్పాడు బసవరాజు. ఈజ్ ఇట్ ట్రూ? షాకింగ్గా అన్నాడు భార్గవరావు. నాకు తెలిసిన విషయం చెప్పాను. ఇది కరెక్టో కాదో మీరు అక్కడి డిపార్ట్మెంట్లో తెలుసుకోవాలి అనుకుంటే మీకు ఇది పెద్ద కష్టమేమీ కాదు అన్నాడు బసవరాజు. ఓకే, అమ్మాయి మిస్ అయిందని తెలుసు, ఆమెను కనిపెట్టారని తెలుసు. కానీ విజిల్ బ్లోయర్స్ ఆ అమ్మాయి ఎక్కడుందో ఎలా కనిపెట్టారు? ఆతృతగా అడిగాడు. విజిల్ బ్లోయర్స్ అందరూ కాదు సార్. ఒక్క విజిల్ బ్లోయర్ మాత్రమే హోమ్ మినిస్టర్ గారి టాస్క్ను పూర్తి చేశాడు.
వాళ్ళ అమ్మాయి గారు ప్రత్యేకంగా ఒక ఐలాండ్ కొనుక్కొని అక్కడే మకా ఉందని అతడు కనిపెట్టాడు. అది కనిపెట్టింది మోక్షిత్ సార్. అతడు డైరెక్ట్గా దేశాలన్నీ దాటి వెళ్ళి ఎన్నో తిప్పలు పడి మినిస్టర్ కూతురు టెక్నికల్ కమ్యూనికేషన్స్ అన్నిటినీ హ్యాక్ చేశాడు. వాటి ఆధారంతో ముందు ఆ అమ్మాయి లవర్ గురించి తెలుసుకున్నాడు. ఆ లవర్ని కిడ్నాప్ చేసి తన స్టైల్లో టెక్నికల్గా బెదిరించి ఆ అమ్మాయిని ఐలాండ్లో నుంచి బయటకు రప్పించాడు మోక్షిత్. చెప్తున్నాడు బసవరాజు. తన స్టైల్లో టెక్నికల్గా బెదిరించటమా అంటే? మధ్యలో అడిగాడు భార్గవరావు. ఆ లవర్ యొక్క కమ్యూనికేషన్స్ అన్నింటినీ కూడా హ్యాక్ చేశాడు మోక్షిత్. వాడికి పోర్న్ సైట్తో ఉన్న ఇల్లీగల్ కాంటాక్ట్ని లీక్ చేస్తారని చెప్పి బెదిరించి మినిస్టర్ గారి అమ్మాయిని వాడి ద్వారానే బయటకు రప్పించాడు. ఓకే, అలాంటి టాస్క్ను ఒక్కడే ఫినిష్ చేశాడా? ఎస్ సార్. మోక్షిత్ కిడ్నాప్లో నుంచి వదిలేసిన తర్వాత హై ప్రొఫైల్ స్థాయి బెదిరింపుని రుచి చూడటంతో ఆ లవర్ వాడి దారిని వాడిపోయాడు. ఆ అమ్మాయి చదువు ముగించుకుని ఇండియాకు వచ్చిందని చెప్పి ఆమెకు చాలా గ్రాండ్గా పెళ్లి చేశారు. ఇదంతా 4 మొక్కల్లో చెప్పేశాను, కానీ నిజంగా ఈ టాస్క్ కోసం మోక్షిత్ సంవత్సరం పాటు చాలా కష్టపడ్డాడు సార్. బిగిన్ చెప్పాడు బసవరాజు. అప్పటికే అతడు చెప్తున్నది ఊహించుకున్న భార్గవరాం చాలా ఆశ్చర్యపోయాడు. ఒక హోమ్ మినిస్టర్కి హైలీ పర్సనల్ టాస్క్ ఫినిష్ చేసి ఇంత రికార్డు ఉన్న మోక్షిత్ ఇప్పుడు శైలేంద్ర అరెస్టు చేయగానే సింపుల్గా స్టేషన్కి ఎలా వచ్చాడు? నివ్వెరపోతూ అడిగాడు భార్గవరాం. నాకు కూడా అదే డౌట్ వచ్చింది సార్. మోక్షిత్తో పాటు అన్వర్ విల్సన్లను కూడా శైలేంద్ర గారు అరెస్ట్ చేసి మన స్టేషన్కి తీసుకొచ్చారు సార్. అన్వర్ విల్సన్లు విజిల్ బ్లోయర్స్గా చేరిన కొత్త ట్రైనీలకు టెక్నికల్ విషయాల్లో తన ఫ్లాట్లోనే ట్రైనింగ్ ఇస్తూ ఉంటాడు మోక్షిత్. శైలేంద్ర వాళ్ళ ముగ్గురిని మర్డర్ కేసులో అరెస్ట్ చేసినా ఎందుకో మోక్షిత్ వాళ్ళు ఇదేమీ సీరియస్గా తీసుకోవటం లేదు. రాత్రి ఇన్స్పెక్టర్ శైలేంద్ర నిద్రపోయిన తర్వాత మోక్షిత్ ఒక ల్యాప్టాప్ ఇంటర్నెట్ కనెక్షన్తో కావాలని అడిగాడు సార్. నేను సంకోచిస్తూ ఉంటే అతడే వాళ్ళ హెడ్కు ఫోన్ చేసి నా చేత ఫోన్ చేయించాడు. 2 మినిట్స్లోనే హై స్పీడ్ నెట్వర్క్తో ల్యాప్టాప్ అతడికి అరేంజ్ చేశారు అని ఈ విషయం చెప్పాలా వద్దా అన్నట్టుగా కొంచెం తడబడుతూ చెప్పాడు బసవరాజు. అరెస్టు చేసిన విషయాన్ని పట్టించుకోకుండా వాళ్ళు స్టేషన్ లాకప్లో కూర్చుని ఉంటే వాళ్ళకి అంత అర్జెంటుగా అర్ధరాత్రి ల్యాప్టాప్ ఎందుకు? అనుమానంగా అడిగాడు భార్గవరాం. తెలియదు సార్, కానీ మోక్షిత్ ఏదో సీక్రెట్ కేసుకి వర్క్ చేస్తున్నట్టున్నాడు. మేబీ దానిలో హ్యాకింగ్ కోసమే ఈ కస్టడీ విషయాన్ని పట్టించుకోకుండా ల్యాప్టాప్ కోసం అడిగాడు. విజిల్ బ్లోయర్స్ వర్క్ చేసుకోవటానికి పోలీస్ స్టేషన్ కంటే సేఫ్టీ ప్లేస్ ఏముంటుంది సార్ అన్నాడు బసవరాజు. అతడు చెప్పిన దాన్ని బట్టి మోక్షిత్ క్రిమినల్స్ ఫోన్ కమ్యూనికేషన్స్ను చాలా ఇంటెలిజెంట్గా హ్యాక్ చేసి వాళ్లను చాకచక్యంగా పట్టుకోవడంలో బాగా ఎక్స్పర్ట్ అని గ్రహించాడు భార్గవరాం. ఇదంతా ఓకే. మోక్షిత్ రాత్రే శైలేంద్రకు అతడెవరో ఏంటో వివరించి చెప్పాల్సింది. అతడి ట్రాక్ రికార్డు తెలిస్తే శైలేంద్ర ఇలాంటి పొరపాటు నిర్ణయం తీసుకోడు కదా. ఎస్ సార్, కానీ మీకు తెలియనిదేముంది? విజిల్ బ్లోయర్స్కి శత్రువులు ఎక్కువ. మోక్షిత్ హ్యాండిల్ చేసే టాస్కుల వలన అతడి పేరెంట్స్ సఫర్ అవ్వకూడదని వాళ్ళని మారుమూల పల్లెటూళ్ళలో ఉంచి అతడిక్కడ ఒంటరిగా ఉంటున్నాడు. మోక్షిత్ డిపార్ట్మెంట్లోనే సీక్రెట్ విజిల్ బ్లోయర్గా చేస్తున్నాడు అనే విషయం ఇక్కడ ఎవరికి తెలియదు సార్. అతను నా స్టేషన్లో 2 కేసులకి అజ్ఞాతంగా హెల్ప్ చేసిన తర్వాత నేను క్యూరియాసిటీతో అతడి గురించి తెలుసుకున్నాను. మోక్షిత్ తనకు తానుగా తన ఐడెంటిటీని బయట పెట్టాడు సార్. మేబీ అందుకే శైలేంద్రతో చెప్పలేదేమో. ఒక క్షణం తర్వాత మళ్ళీ అతడే మాట్లాడాడు. మీకు మోక్షిత్ ట్రాక్ రికార్డు కావాలంటే బెంగళూరు విజిల్ బ్లోయర్స్ సీక్రెట్ సొసైటీలో తెలుసుకోవచ్చు సార్ అన్నాడు. ఓకే, నేను చూస్తాను. ఇన్స్పెక్టర్ శైలేంద్ర అక్కడే ఉన్నాడా అడిగాడు భార్గవరాం. శైలేంద్రకు ఫోన్ ఇస్తున్నాను సార్ అని గబగబా వచ్చి కొంచెం దూరంలో ఉన్న శైలేంద్రకు ఫోన్ ఇచ్చాడు బసవరాజు. ఎస్ సార్ అన్నాడు శైలేంద్ర. శైలేంద్ర, మోక్షిత్ విషయంలో నువ్వు రాంగ్ స్టెప్ వేస్తున్నావేమో అనిపిస్తోంది. ఎందుకైనా మంచిది అతని మీద యాక్షన్ ఏమీ తీసుకోకు. మోక్షిత్ గురించి బెంగళూరు డిపార్ట్మెంట్ చాలా పాజిటివ్గా ఉంది. నేను అతడి గురించి ఎంక్వైరీ చేసి నీకు మళ్ళీ వెంటనే ఫోన్ చేస్తాను అని చెప్పి ఫోన్ కాల్ కట్ చేశాడు కమిషనర్ భార్గవరాం. 7వ భాగం సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి.
కృష్ణా తీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.